చాలా వరకు స్కిన్ వైటనింగ్ అవ్వాలని, కరెక్ట్, లేకపోతే బ్రైట్ చేసుకోవాలని, గ్లో రావాలని, ఆ గ్లో రావాలని, ఈవెన్ ఇకపోతే ప్లాస్టిక్ సర్జరీస్ అంటివన్నీ ఏంటంటే స్కిన్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ లైక్ హార్ట్, కిడ్నీస్, లివర్ ఏమైనా మనకి బయటకి కనపడేది లైక్ కాస్మెటిక్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. చాలా కాన్షియస్నెస్ ఎక్కువ పెరిగింది అండ్ అది రోల్ ప్లే చేస్తుంది చాలా విషయాలలో, అది రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి జనరల్ గా ఈ మన ప్రధాన కారణం ఎందుకు స్కిన్ డార్క్ అయింది, అతనికి నిద్రలేమి వల్ల అయిందా, లేకపోతే సరైన పోషకాలు అందకపోవడం వల్ల అయిందా, లేదంటే ఎక్స్టెంట్స్ కి ఎక్స్పోజ్ అవడమా, లేదంటే ఎక్కువ కెమికల్స్ ఉండే క్రీమ్స్ వాడడమా అనేది అసర్టైన్ చేయడం ఒకటి. సెకండ్ థింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, అండ్ తినే ఆహారంలో ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా. ప్రతి ఆహారంలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, లైక్ చాక్లెట్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, క్రీమ్ బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ప్రతిట్లలో చాలా ఎక్కువ మోతాదులో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల ఆ ప్రిజర్వేటివ్స్ లో ఫోటో సెన్సిటివిటీ కలిగి ఉంటుంది. లైక్ ఆ ప్రిజర్వేటివ్స్ లో ఇలాంటి లైక్ నార్మల్ ఇంటర్నల్ లైట్ కూడా స్కిన్ మెలనిన్ పిగ్మెంటేషన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ క్రియేట్ చేయడం. అండ్ సెకండ్ థింగ్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అదొక ఫ్యాషన్ లాగా ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ వాడడం. యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నట్టుగా మనం కూడా సన్ స్క్రీన్ వాడడం. ఆ సన్ స్క్రీన్ వాడడం వల్ల స్కిన్ హైపర్ సెన్సిటివ్ అయిపోతుంది. ఆ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉన్నంత వరకే అది ప్రొటెక్ట్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ పోగానే ఓవర్ గా లైక్ టూ మచ్ ఆఫ్ బర్న్ చేస్తుంది స్కిన్. కాబట్టి కాన్షియస్ గా వాడడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే రియల్ గా యూవీ రేడియేషన్ ఎక్కువ ఉందో అలాంటి ప్లేసెస్ లో సన్ స్క్రీన్ వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ అనవసరంగా ప్రతిదానికి సన్ స్క్రీన్స్ వాడడం, సీరమ్స్ వాడడం, టూ మచ్ ఆఫ్ కెమికల్స్ వాడడం వల్ల స్కిన్ యొక్క నార్మల్ ఆర్కిటెక్చర్, నార్మల్ అనాటమీ దెబ్బతిని ఈజీగా అఫెక్ట్ అయిపోతుంది. ప్రతి చిన్నదానికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళలో చీంపొక్కులు రావడం, లేదంటే కొంచెం హీట్ కి ఎక్స్పోజ్ అయినా బర్న్ అవ్వడం, ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి హోమియోపతిలో ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ఉంది, గ్లోనైనమ్ అనే ఒక మెడిసిన్. ఏదైతే సన్ బర్న్ వల్ల, నార్మల్ గా సన్ వల్ల ఎక్స్పోజ్ అయ్యి సన్ కి బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుందో అలాంటి వాళ్ళకి గ్లోనైన్ అనే ఒక మెడిసిన్ పనిచేస్తుంది. అలాగే నాట్రమ్ మ్యూరాటికమ్ అని మన కామన్ టేబుల్ సాల్ట్ తో తయారు చేస్తారు. ఈ స్కిన్ పిగ్మెంటేషన్, మెలనిన్ హైపర్ మెలనోసిస్ కి ఇది వాడడం జరుగుతుంది. అండ్ కొంత లేడీస్ కి వచ్చినట్టయితే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోని వాళ్ళకి బటర్ఫ్లై లాగా పిగ్మెంటేషన్ ముక్కు మీద, చెంపల మీద వస్తుంది. అలాంటి వాటికి కూడా హోమియోపతిలో సెపియా కానివ్వండి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి మనం ట్రీట్ చేయడం ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అంటే పేషెంట్ యాజ్ ఎ హోల్, అతని ఆరోగ్య పరిస్థితి, జెనెటిక్ హిస్టరీ అండ్ సర్జికల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ అన్ని కంప్లైంట్ చేసుకొని అతనికి ఫిజికల్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్, జనరాలిటీస్ అంటారు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాంతో మనము ఇలాంటి పిగ్మెంటేషన్ ని తగ్గించుకోవచ్చు. అండ్ ఎవరైతే లైక్ నేచురల్ గా హెల్తీ స్కిన్ నుండి సడన్ గా డార్క్ అవుతారో అలాంటి వాళ్ళకి గ్లో రావడానికి హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకోవచ్చు. ఓకే సార్.